నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. వసుదైవ కుటుంబం రూపకర్త ప్రతిమ రాపర్తి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెసెస్ వచ్చి కానీ, లేదంటే బతుకమ్మ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి బల్క్‌గా ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ ఇస్తే చేసి నా ఇవ్వగలుగుతారా? కాంటాక్ట్ నెంబర్ అంతే. ఓకే. ఆ వెబ్‌సైట్ అయ్యింది. చక్ర కానీ చరఖా ఆన్‌లైన్ వెబ్‌సైట్ కూడా ఉంది. కాకపోతే అది కొంచెం గ్లిచ్ ప్రాసెస్‌లో ఉంది. నడుస్తుంది. ఓకే. అది కూడా అయినా నేను ప్రాక్టికల్‌గా నేను ఇప్పుడే నిన్ననే మాట్లాడాను. రైల్వే స్టేషన్స్‌లో ప్రతి చోట అందుబాటులో వచ్చేస్తది. ఓకే. ఈ సింపుల్‌గా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ అయిపోవచ్చు. హెల్త్‌గా అన్నింటి గ్రోత్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గానీ, స్పిరిచ్యువల్‌గా గానీ, ఏ విషయంలోనైనా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నేను ఫ్యామిలీ మెంబర్ అయిపోతాను కదా! మనల్ని మనం ఎలా బెటర్ చేసుకోవచ్చో చూస్తాను. ఇంకొకటి చాలా ఇది అంతా బేసిక్ ఇప్పుడు మనకి వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఉంటుందా గ్రూప్. మ్యామ్? నో గ్రూప్. ఓకే. ఏది లేదు. ఇండివిడ్యువల్ అది. ఓకే. నేనేమి గ్రూప్ చేసి 1 to విసిగించడం 1 కాంటాక్ట్. ఉండదు. 1-1 అంతే. అవసరం లేదు. నేను అందరికి ఒకటే చెప్తాను. నా పేరు, ఫోను నంబర్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చాలా డౌన్ స్టేజ్ ఎళ్ళే అవసరం వస్తది. ఆ టైంలో నా పేరు, ఫోను నంబర్ గుర్తుపెట్టుకొని ఒక కాల్ చేయండి. నేను మేబీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతుండొచ్చు. కానీ అట్‌లీస్ట్ వింటాను. ఇప్పుడు ముందు ముందు మెంటల్ పాండమిక్ వచ్చే ఛాన్స్ ఉందని సద్గురు అన్నారు. ఇప్పుడు అందరము ఇవన్నీ వేరు అయిపోయినాయి. ఇప్పుడు మనమందరం వెల్ సెటిల్డ్ అవుతున్నాము. స్లోగా డెవలప్ అవుతున్నాము. కానీ ఫ్యూచర్‌లో మెంటల్ పాండమిక్ వచ్చే చాయిస్ ఉంది. సో, దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఒకరికొకరమే గదా కావాల్సింది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో అట్‌లీస్ట్ నా పేరు, ఫోను నంబర్ గుర్తుపెట్టుకొని మా కాల్ ఇచ్చినా గూడా మేబీ ఐ కెన్ హెల్ప్ యూ అన్నది మెయిన్ నా మోటో అన్నమాట. ఆ ఓకే. ₹18 కాన్సెప్ట్ ఇదే. ఓకే. ఇంతకంటే ఏం చేయగలుగుతాను హ్మ్. చెప్పండి ఒక అవును. ₹18కి చెప్పండి. అవును. సో, ఈ ఒక కాన్సెప్ట్ ఎవ్వరైనా జాయిన్ గావచ్చు. ఓకే. వరల్డ్‌లో ఎవ్వరైనా జాయిన్ గావచ్చు. సింపుల్ చాలా ఈజీగా క్లియర్‌గా నేను ఒక రిసీట్ పంపించేస్తాను గదా! ఆర్ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఫీ హ్మ్. అని ఒక రిసీట్ పంపిస్తాను. ఇంకేంటి ఇంతకంటే ప్రూఫ్ చు ఇంకెవరకు ఏదైనా కాన్సెప్ట్ ఉందా ఇట్లాంటిది మనం ఇంత ఈజీగా వసుదైవ కుటుంబకాన్ని ప్రూవ్ చేసే కాన్సెప్ట్ ఇంతవరకు లేదు. ఐయామ్ లక్కీ నేను చేయగలుగుతున్నా అన్నది. చాలా ఈజీగా ఎవరైనా మెంబర్ అవ్వచ్చు. ఫ్యూచర్ ఫర్దర్‌లో నేను చాలా ఆల్‌మోస్ట్ ఇండియా తిరిగాను. కేదార్‌నాథ్, బద్రీనాథ్ అని, టెంపుల్స్ అని, చాలా ఆలయాలని, ఈవోలని అందరిని మీట్ అవ్వడం జరిగింది. సో, ప్రతి చోట స్టాల్స్ వచ్చేస్తాయి. ప్రతి చోట షాప్స్ వచ్చేస్తాయి మనది. ప్రొడక్ట్స్ అన్నీ డిస్‌ప్లేలో ఉంటాయి. ఒక బాండ్ ఉంటుంది. మీరెక్కడికైనా ఎళ్ళాలి, కేదార్‌నాథ్ ఎళ్ళాలి. ప్రతిమ అరే! అక్కడ ఉన్నారా? ఆఫ్‌కోర్స్ మన వాళ్ళున్నారు. చరఖా ఆన్‌లైన్ హోమ్స్ వచ్చేస్తాయి. ఒక హోమ్‌లీ ఫీలింగ్. హ్మ్. ఎక్కడికెళ్ళినా మన హోమ్ అక్కడ మన 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 ఓన్లీ క్లాత్స్ వాళ్ళున్నారు. అనే కాకుండా అన్ని విధాలుగా కూడా ఆహ్, హెల్ప్ చేసే జస్ట్ ఒక హెల్ప్ కావాలండి. ఇప్పుడు అరే! అక్కడ ఏం తినొచ్చు? ఎక్కడ ఉండొచ్చు? జస్ట్ ఒక బాండ్ ఇన్ఫర్మేషన్. అంతే. హ్మ్. షేర్ చేసుకోవాలి. ఇంకేముంది? మనందరం ఆ చిన్న బాండ్ సరిపోతది ఎనఫ్. మిగతాదంతా మనమే జేసుకోవాలి. నీ డెవలప్‌మెంట్ గురించి నువ్వే కష్టపడాలి. హ్మ్. నా డెవలప్‌మెంట్ నుంచి నేనే కష్టపడాలి. కాకపోతే ఆ చిన్న స్పార్క్ మన వాళ్ళున్నారు. మనకి హెల్ప్ చేసే మోరల్ వాళ్ళొకరున్నారు. సపోర్ట్ అన్నది హ్మ్. చాలా ఇంపార్టెంట్. అది జస్ట్ ఒక మోరల్ సపోర్ట్ ఎవరైనా గావచ్చు. ఆ ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఆ ₹18 త్రూ నేను ఇవ్వగలుగుతానని అది గూడా చెప్పాను కదా! హ్మ్. ఫ్రీగా ఎందుకు అనుకోవచ్చు. ఆ! నేనైతే ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను ఆల్రెడీ మీరందరూ నా ఫ్యామిలీ అని ఫీల్ అయిపోతున్నాను. ఆల్రెడీ మెంటల్లీ అయిపోయాను. మీరందరూ నా ఫ్యామిలీ. కానీ మనం ప్రాక్టికల్‌గా ఎలా ప్రూవ్ చేయాలి? అఫీషియల్‌గా ఎలా ప్రూవ్ చేయాలి? సో, అందుకే ఈ ₹18 అన్నమాట. ఓకే. దీని త్రూగా చాలా ఈజీగా అఫీషియల్‌గా, ప్రాక్టికల్‌గా మనం ప్రూవ్ చేస్తాం వసుదైవ కుటుంబకం. ఫర్దర్‌గా అందరిని పెంచుతూ మనమందరం యూనైట్ అవుతూ వెళ్తాం. మన కంట్రీని టాప్ జేసుకుంటాము. దిస్ ఈస్ ఫర్ ట్రూత్. కంపల్సరీ జరుగుతదిది. మ్యామ్ ఈ డ్రెస్ ఇప్పుడు ఎలా ఉంటుంది? మనకి చిన్న పిల్లలకి కావాలన్నా కూడా డిజైన్ చేసి ఇవ్వడానికి అవైలబుల్ ఉంటుందా మనకి? అవును. చేయొచ్చు. మనకి జెంట్స్‌కి, లేడీస్‌కి సెపరేట్‌గా డిజైన్ చేసి ఉంటుందా? లేదంటే ఎలా ఉంటుందసలది? నేను పెద్దగా డిజైనర్ గాను. నిజానికి అందరూ అనుకుంటారు డిజైనర్ అని. కానీ నేను చేసింది ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే అది నా అవసరాల దృష్ట్యా ఇప్పుడు నేను చాలా డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు స్టూడియోకొచ్చాను 2 వీలర్‌లోని. నాకు చాయిస్ ఉంది 4 వీలర్ గూడా. బట్ ఐ ప్రిఫర్ మనం వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. మనం వీలైనంత వరకు కాటన్ వాడాలి. ప్లాస్టిక్ వాడొద్దని గూడా నేను అనట్లేదు. కానీ వీలైనంత వరకు మనం చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంపల్సరీగా ఆల్‌మోస్ట్ బ్యాన్ చేసేయాలి. వీలైనంత వరకు తక్కువ. ఎంత వీలైతే అంత. మన బాటిల్స్ మనమే క్యారీ చేయాలి. మన స్పూన్స్ మనం అట్లా చూసుకోవాలి. ప్రతి చోట మనం చాయిస్ ఎక్కడ ఉన్నా గూడా వీలైనంత వరకు పేపర్ గ్లాసెస్ లేకపోతే ఆకులవి చాలా వస్తున్నాయి ఇప్పుడు. అవును. ఎందుకంటే ఒక్క విషయం మనం అందరం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇప్పటి వరకు ప్రొడ్యూస్ అయిన ఎన్ని ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఇప్పటి వరకు భూమి మీదనే ఉంది. అది భూమిలో ఎప్పటికీ కలవదు. అది ఎప్పటికీ కలవదు. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా గూడా అది ఎప్పటికీ భూమిలో కలవదు. అంటే ఆలోచన జేయాలి. మనం మన నెక్స్ట్ జనరేషన్‌కి ఎంత డర్టీ ఎర్త్‌ని ఇస్తున్నాం మనం. ఎంత కాలుష్యభరితమైన మన భూమిని మనం అప్పజెప్తున్నాము. అది మనం ఆలోచన జేయాలి. మనం ఇప్పటి నుంచి మనం కళ్ళు తెరుచుకోకపోయినట్టయితే వచ్చే జనరేషన్‌లో మనల్ని ఖచ్చితంగా తిడతారు. మనం వీలైనంత వరకు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. మన ధర్మం, మన ఏదైతే బాధ్యతలున్నాయో నెక్స్ట్ జనరేషన్ అందించాల్సిన బాధ్యత ఇవన్నీ మనం గుర్తించాలి. వీలైనంత ప్రకృతికి దగ్గరగా జీవించగలగాలి. ప్రయత్నం చేయాలి. అట్లానే అనట్లేదు వాడొద్దు, ప్యాంట్లు వేసుకోవద్దు, జీన్స్ ఏసుకోవద్దు అని నేను అనట్లేదు. డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండాలి. మనల్ని మనం బెటర్ చేస్తూ ఉండాలి. అందరిని కలుపుతూ పోతుండాలి. నెక్స్ట్ జనరేషన్ ఒక రోల్ మోడల్‌లాగా ఉండాలి మనం. ఈ ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మస్ట్ కంపల్సరీగా వీలైనంత వరకు అవాయిడ్ వీలున్న చోట, వీల్లేని చోట నేను అనట్లేదు. వీలున్న చోట. చిన్నగా గ్లాసులు మామూలుగా మనం పాత వీళ్ళేదో కుండ పెట్టేసి ఓ గ్లాసు లేకపోతే ఏదో ఒకటి. చాయిస్ మనం ఎంతవరకు అంతవరకు మనము ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ని వాడేంత ఇప్పుడు నా బ్యాగ్స్ ఉన్నాయి. నా బ్యాగ్‌లో అట్‌లీస్ట్ 2, 3 బ్యాగులు ఇంకా దొరుకుతాయి. హ్మ్. క్యారీ చేయటానికైనా ఏవైనా గూడా. అట్లాగా. ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ని వాడాలి. భూమికి దగ్గరగా ఎందుకంటే అప్పు పడిపోయాం గదా! భూమాతకి. హ్మ్. రుణం తీర్చుకోవాలి కదా! సో, మన శరీరం పోతుంది. అట్లాగే అవి గూడా మనం వాడే వస్తువులను గూడా మనము భూమి మీద భారం గాకుండా చూసుకోవాలి. మెయిన్ అందు గురించే ఈ వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబంకి సంబంధించి మీరు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు, ఇంట్లో చెప్పినప్పుడు, ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉండింది? మొట్టమొదట యాజ్ యూజువల్ నేను బిజినెస్‌లోనే ఉన్నాను. అన్నీ చూసుకుంటాను. ఇంట్లో పనులు అత్తయ్య, మావయ్యకి అప్పుడు అత్తయ్య, మావయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ హెల్తు, పిల్లల స్టడీసు అన్నీ నేనే చూసుకున్నాను బాధ్యతలు. సో, ఆబ్వియస్‌గా చూసుకున్నాను. నా బాధ్యత చేశాను. కానీ ఎప్పుడైతే నాకు ఆలోచనొచ్చింది. ఏంటి నా ఓన్ ఐడెంటిటీ? హూ ఈస్ ప్రతిమ? నేనేంటి? హూ ఈస్ ప్రతిమ? నేనేంటి అన్న రియలైజేషన్ వస్తే అది ఎప్పుడైతే నేను అదే ఇప్పుడైతే ఫుల్ కాన్ఫిడెంట్. నేను ఈ కాన్సెప్ట్‌ని ప్రాక్టికల్‌గా చేసేసి నా దేశాన్ని టాప్ చేయడానికే పుట్టాను. అది నేను ఫిక్స్ అయిపోయాను. సో, అంటే నా సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడొచ్చిందో, మనం అది ఆ గుర్తింపు రావాలి. నేనేంటి అన్నది. సో, ఒక ఆఫీస్‌కి నా మంచి చాలా బాగా రన్ అవుతాయి 2 బిజినెస్‌లు. ప్రాబ్లమే లేదు. హాయిగా హ్యాపీ కారు, ఇల్లు, పనులు అంతా వెల్ బావుంది. సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎందుకు నీకు ఈ ఎండలో తిరగటాలు, అక్కడికి ఇక్కడికి చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటాను. అవసరమా? అన్నదుంటది. అన్నారు. నేను వినలేదు. అసలు డ్రెస్ ఇలానే డిజైన్ చేయాలని థాట్ ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది మ్యామ్ మీకు? ఇది కొత్తది కాదు కదరా! ఇప్పుడు హ్మ్. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, ఇప్పుడు మన పాత వాళ్ళు పాత పిక్చర్స్ మీరు ఎప్పుడు చూసుకున్నా అవును. ఇదే ఉంటది. ఇవే నేను ఉంటాయి. కొత్తగా చేసింది హ్మ్. ఏమీ లేదసల. ఈ ఏదున్నా అది ఆల్రెడీ ఉంది. దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఓకే. వెనకటి వాళ్ళు మన జుబ్బాలు అవి ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. అవే చేయించటం. హ్మ్. దోతులు ఆల్రెడీ కుట్టిచ్చేస్తున్నా. ఓకే. సో, మ్యాచింగ్‌గా వైఫ్ అండ్ హస్బాండ్ మంచిగా మ్యాచింగ్‌గా దోతులు వేసేసుకోవచ్చు. ఫా ఫా సింపుల్‌గా మళ్ళీ కాస్ట్‌లీగా ఏదో బుటీకెళ్ళిపోయి వేలలు పెట్టేసేసి నాకా జర్దోసి చేయించడం, వేలు పోసేసి ఆ బ్లౌజెస్ అవి చేయించడం గూడా నాకు నచ్చదు. ఓకే. ఆ కిటికి వాటికి పెట్టే డబ్బులు బదులు మనని మనం బెటర్ చేసుకునే యాక్చువల్‌గా మనము ఇంకోటి ఇప్పుడు విమెన్ పవరు వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న తెలివిని గూడా వేస్ట్ చేస్తున్నారని అనిపిస్తోంది నాకు. మనకు ప్రాపర్‌గా ఛానలైజ్ అవ్వాలి మన స్ట్రెంగ్త్, మన టాలెంట్ అన్నది ఛానలైజ్ అవ్వాలి. ఇంతసేపు ఇప్పుడు నేను చాలా వైపు చూస్తున్నాను. మదర్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు టిక్ టాక్ వీడియో చేయడానికి. ఏమొస్తుంది అందులో? నేనొక్కటి అంటాను అందరికి. మనని మనము ఏదో పర్టిక్యులర్ పాయింట్ గురించి పుట్టాం మనం. అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. మనం అందరిలా కాకుండా అన్నీ నేర్చుకోవాలి. కానీ అందరిలా గాకుండా ఏదైనా ఒక యూనిక్ పాయింట్ తీసుకోవాలి. మనకున్న లెవెల్‌ని బట్టి నేననేదేంటంటే మనని మనం పెంచుకుంటూ ఉండాలి. అందరిలాగా మనముంటే ఏంటి? మనకంటూ ఒక మనకంటూ స్పెషల్ ఒక గుర్తింపు స్పెషల్‌గా అనేది ఉండాలి. ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క టాలెంట్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకున్న ఫేమ్ గురించి గానియండి, డబ్బుల గురించి గాని. మనమేం ఇన్వెస్ట్ చేస్తున్నాం? వీలైనంత వరకు మన తెలివి, మన టాలెంట్ అది ఉండాలి. కానీ టిక్‌టాక్ వీడియోలు చేయటాలు, పిచ్చి గెంతటాలు అవి ఎందు గురించి యూజ్ లాభమొస్తాయి? అవుతాయనేది. హ్మ్. ఆ డిగ్నిటీ అన్నది పోతే ఆహ్, ఆహ్, ఎట్లా ఉంటది? డిగ్నిటీ అన్నది ఉంటది గదా! ఒక ప్రెజెన్స్ ఆఫ్ డిగ్నిటీ మనిషి చూస్తే ఒక గౌరవం అనిపిచ్చాలి. మనం అది కోల్పోతే ఏం బావుంటుంది? దాన్ ఇదంతా ఎందుకొస్తది తెలుసా మనిషికి?
తనని తాను యాక్సెప్టెన్స్ చేసుకోలేకపోతే ఇంకొకరి యాక్సెప్టెన్స్ చూస్తున్నప్పుడు వస్తది ఇదంతా. ఇప్పుడు నాకది అవసరం లేదు. ఇప్పుడు మీరు గుర్తుపట్టినా, గుర్తుపట్టకపోయినా, చేసినా, చేయకున్నా ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. నేను ఇంట్లో కూర్చొని నన్ను నేను బెటర్ చేసుకుంటూ ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎవరు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా, ఎవరు అవునన్నా, కాదన్నా నేను హ్యాపీ ఉంటాను. కానీ అట్లా గాకుండా వీళ్ళు పలానా వాళ్ళు ఇప్పుడు నాకు ఫేస్‌బుక్‌లో వచ్చిన లైక్‌లు గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు గాని, అవి బాగా వస్తే నేను హ్యాపీ ఉంటాను. లేతే ప్రతి చోట ఎళ్ళేసి నేను ఫోటోస్ తీసుకుంటే హ్యాపీగా ఉంటాను. ఇట్లా అనుకుంటే గనక హ్యాపీనెస్ ఎప్పటికి రాదు. ఎందు గురించి ఆ రికగ్నిషన్ అవసరం? ఆ రికగ్నిషన్ అవసరం అనుకుంటేనే ఇదంతా ప్రాబ్లమ్. లేదు మనల్ని మనం బెటర్ చేస్తూ మనల్ని మనం హ్యాపీ. ఇప్పుడు నేను ఎన్ని పెయింటింగ్స్ చేస్తాను, బోలెడన్ని వర్క్స్ నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఎవరితోని కాంపిటీషన్ అవసరం లేదు. నాకు నేను బెటర్ ఇస్తున్నానా ఆ మూమెంట్‌కి, ఆ మూమెంట్ నుంచి నేను చాలా ఎంతవరకు గ్రాస్ప్ చేస్తున్నాను. నన్ను నేను ఎంత బెటర్ చేసుకుంటున్నాను. ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. దేవుడి దయ వల్ల ఉండడానికి కూడు, గుడ్డ, కొంప అన్నీ ఉన్నాయి. వెరీ మచ్ హ్యాపీ, వెల్ సెటిల్డ్. ఏం అవసరం? ఇంకొకరి యాక్సెప్టెన్స్ ఎందుకు మనకు? ఇది నేననేదేంటంటే, ఇంకొకరి యాక్సెప్టెన్స్‌తో మనకు పని లేదు. మనం ఉద్దేశం ఏంటనేది మనకి మనకి తెలుసు. వాళ్ళు జస్ట్ రియలైజ్ అవ్వాలి. అవసరం లేదు. మనం ఎవ్వరి దగ్గరికెళ్లి కాళ్ళు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర దేబిరించాల్సిన పని లేదు. మనం వి ఆర్ గ్రేట్. మనకి ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యాజ్ వి ఆర్ మనల్ని మనం నేచురల్‌గా ప్రెజెంట్ చేసుకోవాలి. వీలైనంత బెటర్ చేసుకోవాలి. ఉన్నదున్నట్టుగా ఉండాలి. అంతే సింపుల్ చాలు ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. అయితే ఈ సక్సెస్‌ఫుల్‌గా ఇంతకుముందు అదే కూడా సెంటిమెంట్ చెప్పాను కదా! నేను హ్మ్. ఎక్కడికెళ్తే నేను కమర్షియల్ ఫీల్డ్‌లోకి ఇప్పుడు ఇది ఒక బిజినెస్ లాగా వచ్చి మనీ గూడా ఎందు గురించి అంటున్నానంటే, ఆడైనా, మగ అయినా గాని మనీ, లవ్ 2 ఎర్న్ చేయాలి. 2 బేసిక్ పాయింట్స్. 2 ఎర్న్ చేయాలి. ఓన్లీ మనీ ఎర్న్ చేస్తే నువ్వు సక్సెస్‌ఫుల్ అవుతావేమో, హ్యాపీగా ఉండలేవు. ఓన్లీ ఇప్పుడు హోమ్ మేకర్స్ ఓన్లీ ఆహ్, మ లవ్ ఎర్న్ చేస్తారేమో, ప్రేమనే ఎర్న్ చేస్తారేమో, వాళ్ళు సక్సెస్‌ఫుల్ కాలేరు. సో, ఆ ఫీమేల్ గాని, మేల్ గాని ఎవ్వరైనా గూడా రెండిటిని బ్యాలెన్స్‌డ్‌గా ఎర్న్ చేయాలి. ఖర్చు పెట్టాలి. రెండిటిని సంపాదించాలి. ప్రేమని, డబ్బుని రెండిటిని సంపాదించాలి. రెండిటిని ఖర్చు పెట్టాలి. సో, అందు గురించే నేను ఈ ప్రాసెస్ తీసుకొస్తున్నా. ఆ మనీ గూడా. ఇప్పుడు ఏమైతాయంటే అందరికీ ఇప్పుడు నా ఫ్యామిలీలో మెంబర్స్ అవుతారు. బెటర్ చేసుకుంటారు. ఈవెన్ నా ప్రొడక్ట్స్‌ని సేల్ గూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఎర్న్ చేయొచ్చు. మనీ కావాల్సిన మీ దగ్గర ఏదుంటే అది ఇవ్వండి. మీకు లేనిది వస్తుంది. మీరు ప్రేమ ఇవ్వండి, డబ్బొస్తుంది. డబ్బివ్వండి, ప్రేమొస్తుంది. రెండిటిని బ్యాలెన్స్ చేయటానికి హెల్ప్ అవుతది. సో, 2 ఎర్న్ చేస్తేనే హ్యాపీ అండ్ సక్సెస్‌ఫుల్. సో, నేను ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నాను. యాస్ ఎ మదర్‌గా ప్రేమ ఎర్న్ చేస్తున్నాను. సో, రెండిటిని ఎర్న్ చేస్తున్నాను. అందరికీ గూడా అదే చాయిస్ ఇస్తున్నాను. విమెన్ గూడా వాళ్ళకున్న టాలెంట్‌ని టైమ్ వేస్ట్ చేసుకోకుండా మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. ఇంకోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనొక్కటే క్లియర్‌గా చెప్తున్నా. అందరికీ సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రపంచంలో దుఃఖం అన్నది లేదు. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీని జెన్యూన్‌గా చేయాలి. అంతే. ఎనఫ్ ఇంకా మోర్ థాన్ ఎనఫ్ ఇంకా. ప్రతిమ గారు ఇప్పుడు ఈ డ్రెసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు కొన్ని ఫ్యాషన్ షోస్‌లో కూడా రిప్రజెంట్ చేశారు. అవును. ప్లస్ వీటికి సంబంధించి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో, అవును. ఎంతవరకు రీచ్ వచ్చింది అనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఏది అయినా మన కర్మ ఫలితం ఉంటది. చెప్తూ చేస్తూ వెళ్తున్నాను. నాకేది ప్రాప్తమో, నేను ఎంతవరకు ఎలిజిబుల్ అవుతానో, నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. భగవంతుడిని గూడా నేను ఇది కావాలి, ఆ! అది కావాలి, ఇది చేయాలి, అది బై చేయాలి. గాడ్ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఈ మధ్య అయితే ఇంకసలు ఆలయానికి వెళ్ళడమే అవసరం అనిపించట్లేదు. ఎందు గురించంటే, నా శరీరమే నైవేద్యం. నా జీవితమే ఒక పూజ అనుకుంటాను నేను. సో, నాకు పర్టిక్యులర్‌గా అక్కడికి స్పెషల్‌గా వెళ్తేనే టెంపుల్‌కి వెళ్తేనే అనేది అని లేదు ఆ! అంటారు. అని అనిపించటం లేదు నాకు. సో, నేను అట్లాగా చేస్తూ ఉంటాను. సో, ఎంతవరకు అంటే నేను నా కర్మ ఫలితం అదే. ఇప్పుడు నేను నా ఎలిజిబిలిటీని, నా అర్హతను బట్టి నాకొచ్చేస్తూ ఉంటాయి. నాకే రిగ్రెట్ లేదు. ఇంకో పాయింట్ ఏందంటే, తేజస్వి ఇప్పుడు ఏదైనా అనుకుంటాను వర్క్. ఇప్పుడు జరిగిందా? సరే. నో ప్రాబ్లమ్. జరిగితే జరిగింది. జరగకపోతే ఫ్యూచర్‌లో ఇంకా బెటర్ జరుగుతది. కంపల్సరీగా. సో, నాకే రిగ్రెట్ లేదు. ఇప్పుడు ఇది జరగని, జరగకపోని. ముందు స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, స్ట్రగుల్స్ చేసి, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా, నేను ఎట్లా స్టార్ట్ చేశానో, ఆ మూమెంట్‌లో చాలా ఫ్రస్ట్రేట్ అయితుంటి. చెప్పిన పనులు అవ్వకపోతూ ఉంటే, మనుషులు వినకపోతూ ఉంటే. కానీ తర్వాత తర్వాత రియలైజ్ ఏందంటే, ఇవన్నీ మ్యాటర్ కాదసల. మనం కామ్‌గా ఉంటే, మన అర్హతను బట్టి వచ్చేస్తూ జరిగే ఉంటాయి. పనులు జరుగుతూ ఉంటాయి. అస్సల నిజంగా మనం బెటర్ చేసుకుంటూ, మన ధర్మం మనం చేస్తూ వెళ్తే, ఇంక ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను పిలిచానా? అప్రోచ్ అయ్యానా? మీరే లేదు. గదా నన్ను హ్మ్. పిలిచారు.
మీరే కదా హెల్ప్ చేస్తున్నారు. నేనిప్పుడు ఏ స్టాల్స్ పెట్టినా, ఏ ఎగ్జిబిషన్స్ పెట్టినా గవర్నమెంట్ వాళ్ళు నాకు పిలిచి ఇస్తారు. ఎందు గురించి అంటే ఈ కాన్సెప్ట్ అట్లాంటిది. నా అర్హత అట్లాంటిది. నేను తెచ్చుకున్నానది. నేను పెంచుకుంటున్నానది. ఇప్పుడు ఇంకా హైలైట్ ప్రొడక్ట్ హ్యాండ్ ఓవెన్, హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్. ఇంకా ఇంతకంటే మించిన మనని కంట్రీని రిప్రజెంట్ చేసే ప్రొడక్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే మనిషికి ఆహ్, ఏది మనం ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తారు. ఎదురుగా మనిషి కనిపిస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అవును. గదా! ఫస్ట్ మన బట్టలనే గదా చూస్తారు. హ్మ్. నేను అందు గురించి ఇప్పుడు నేను ఎన్ని టెంపుల్స్‌కెళ్తానో నా ధోతి సారీ ధోతిలో చూసేస్తే ఎమ్మటే దండం పెట్టేస్తారు నాకు. చాలా రెస్పెక్ట్ అసలు ఎక్కడికెళ్ళినా చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఈవెన్ నేను డైరెక్ట్‌గా నా కాన్సెప్ట్ త్రూగా నేను ఇమ్మీడియేట్‌గా ఆలయం యొక్క ఈవోలను గాని వాళ్ళని సంప్రదిస్తూ ఉంటాను. ఎందు గురించంటే ఫ్యూచర్‌లో ఈ చరఖా ఆన్‌లైన్ హోమ్స్ పెట్టాలి ప్రతి చోట కాబట్టి, అందరిని సంప్రదిస్తూ ఉంటాను ఇమ్మీడియేట్‌గా. అక్కడ ఉన్న ఆలయం యొక్క విశిష్టత స్టోరీ ఏంటి? ఏంటి? స్పెషాలిటీ హిస్టరీ ఏంటి? ఏంటి? దాని యొక్క కళ ఎంత బావుంటాయి ఆలయం యొక్క వాటి కల్చర్. వీటి మీద నాకెక్కువుంటుంది. ఎక్కువ మాట్లాడితే ఇంకా నాకు దేవుడి దర్శనానికి గూడా ఎక్కువ క్యూ ఉంటే తప్పేస్తానేమో గానీ, ఆ యొక్క గుడి యొక్క దాన్ని చూడడము, ఈవోలని కలవటం. ఎందుకంటే నాకిది ఒక్కటేసారి అయిపోయే ప్రాసెస్ కాదిది. నా లైఫ్ ఇందులో పెట్టేసాను. సో, ఇప్పుడు ఇది కాపోతే కంటిన్యూ‌గా ఇంకెప్పుడైనా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ హ్మ్. ఉంటది. ఇది ఇంకో మాటేంటంటే ఏదో ప్రచారానికో, ఫేమ్‌కో, మనీకో ఐయామ్ హ్యాపీ. ఐయామ్ వెల్ సెటిల్డ్. నాకవసరం లే. నాకొచ్చేదొస్తది. సో, అది నా అర్హతకు తగ్గట్టు ఒస్తది. నాకేం తొందర లేదు. మెల్లిగా నాకొచ్చేదుంటే వచ్చేస్తది. ఫ్యూచర్‌లో కంపల్సరీగా మనం సెంటర్ పాయింట్ అవుతాం. ఈ కంట్రీనే గాదు, ఈవెన్ నేను సెంటర్ పాయింట్ అవుతాను. ఎందు గురించంటే, ఈ కాన్సెప్ట్‌ని ఇంత ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేనొక్కదాన్ని. సో, ఈ త్రూగానైనా ఎట్లాగైనా ఇప్పుడు నాకు అది ఆ రియలైజేషన్ వచ్చేసింది. దేర్ ఈస్ నో అదర్ వే. కాబట్టి నాకింకా అసలు అవసరమే లేదు. నా అర్హతను బట్టి వచ్చేస్తూనే ఉంటది. దేనికి రిగ్రెట్ లేదు. దేనికి పొంగిపోయేది లేదు. నా అర్హతను బట్టి వచ్చేస్తూ ఉంటది. వచ్చిందని పొంగిపోయేది లేదు. అంటే సంతోషం అవుతది. ఇది ఆబ్వియస్. ఇప్పుడు మీరు పిలిచారు నాకు హ్యాపీ. ఎందుకంటే నా కాన్సెప్ట్‌ని స్ప్రెడ్ చేసే అవకాశం అవకాశం వచ్చింది. ఉంది. హ్మ్. ఖచ్చితంగా హ్యాపీ. లేదు, అవ్వలేదు. నో ప్రాబ్లమ్. ఇంకా ముందు ఇంకా బెటర్ అయితది. ఆ! సో, ఏదో ఒక మనం టైంలో ఇది బిలీవ్ రావాలి చేయాలి. అనున్న టైంలో ఒక మంచి ఆపర్చునిటీ తప్పకుండా వస్తుంది అనేది వచ్చేస్తది. మనం, హ్మ్. మనం ధర్మం మనం చేస్తూ, మనం జెన్యూన్‌గా మనం బెటర్ చేసుకుంటూ ఎళ్తే ఏమి అవసరం లేదు. ఎవ్వరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. ఇంకోరి గురించి చూడాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకున్న ఇదే పని. సో, సింపుల్‌గా నన్ను నేను బెటర్ ఎవరికైనా అది చెప్పే సలహా కూడా అదే ఉంటది. మన వసుదైవ కుటుంబకం చక్ర ఆన్‌లైన్ గురించి ఆంధ్రప్రభ వ్యూవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ నన్ను గుర్తించి ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ధన్యవాదాలు మీకు, టీమ్‌కి. అండ్ వ్యూవర్స్‌కి ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే, మీరు వీలైనంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేసేసి, ప్రకృతికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అంతే సింపుల్‌గా. మనమందరం ఒక ఫ్యామిలీనే ఆల్రెడీ. మీకు వీలైతే నా కాన్సెప్ట్ గనుక నచ్చితే, నా నంబర్‌కి సంప్రదించండి. నా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మనం ఫ్యామిలీ పెద్దగా ఎక్స్‌పాండ్ చేసుకుందాము. మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము. మనందరం బెటర్ అవుదాము. మన కంట్రీని టాప్ హ్యాపీ సక్సెస్‌ఫుల్ కంట్రీగా చూసుకుందాము. నా డ్రీమ్‌ని మీరు షేర్ చేసుకోండని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా. థాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్పెషల్లీ మీ డ్రెస్సింగ్ అది చాలా బావుంది. థాంక్ చాలా యూ. గౌరవప్రదంగా ఉంది. థాంక్ యూ వెరీ అలానే మచ్. మీరు చూపించిన బ్యాగ్ కానీ, లేదా బతుకమ్మ బ్యాగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. మీరన్నట్లు వసుదైవ కుటుంబకం పేరుకి తగ్గట్లుగానే అది ఎక్స్‌పాండ్ అయ్యి మొత్తం ఎర్త్ మీద ఉన్న వాళ్ళంతా కూడా మన కుటుంబం అనేలాగా ఉండేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్.